ధైర్యం ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా నిలబడ్డ మనుషులు అనగా నువ్వు దేవుడి వైపు నిలబడ్డావు కదా, నీకు వ్యతిరేకంగా దేవుడి కొన్ని వ్యతిరేకంగా నిలబడ్డా దేవుడి పక్కన నిలబడేటువంటి బతుకు చేయడం కార్యం జరుగుతుంది. అంటే ఇంకో ఇక్కడికి వచ్చిన తర్వాత కింద 22 వచ్చిన తర్వాత రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే క్షమించండి, ఇక్కడ 17 నుంచి రాయబడుతున్నటువంటి ఏంటంటే మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్ని నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థన తెలియజేస్తూ కింద ఇంకో మాట రాస్తున్నారు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా ఏంటంట అమ్మా చెప్పండి, ఏంటంట ఖచ్చితంగా రక్షించాలని చెప్తున్నాడా? వాళ్ళ వాదన ఏంటి? దేవుడు ఖచ్చితంగా రక్షిస్తానని దాన్ని పట్టుదల కలిగి ఉన్నారా? ఇలా చాలా మంది ప్రయత్నిస్తున్నారు ఏంటంటే దేవుడు కొంచెం దేవుడు కార్యం చేస్తే దేవుడు నమ్ముతాం అమ్మ, లేదా హల్లెలూయా, లేదా చాలా మంది ఏంటంటే ఏంటంటే నేను దేవుడు నమ్మా, ప్రార్థన చేసుకున్నా, దేవుడు నాకు అక్కడ కోరిక వరాన్ని దేవుడు కార్యం చేస్తే నేను దేవుడి దగ్గరకు వస్తాను, దేవుడు నా జీవితంలో అద్భుతాన్ని చేస్తేనే నేను దేవుడి వరకు నిలబడతా. యావస్తు నేర్పిస్తున్న కారణం ఏంటంటే ఆ కావాలి ఫలించిన బతుకునే వాళ్ళకి దేవుడు అక్కడ చెప్పండి మోషే గ్రంథం 9:10 ఓరక రాయలేదు వాళ్ళని గురించి, వాళ్ళు ఫలించినటువంటి ఫలము గురించి ఓరక నా నామకాన్ని రాసి పెట్టలేదు. వాళ్ళ ఫలం ఏ విధంగా ఉందంటే దేవుడు కార్యం చేసిన దేవుడి పక్కన నిలబడతాం, చేయకపోయినా దేవుడి పక్కనే నిలబడతాం. ఆ తీర్మానం ఏంటి? చేస్తేనే కాదు, చేస్తే నిలబడతామన్నది కాదు,